నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చారు. సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు అవకాశాలు అయితే అందుకుంటున్నారు, కానీ సక్సెస్ మాత్రం అంత ఈజీగా దక్కించుకోలేకపోతున్నారు. కొంతమంది మాత్రం తమ ప్రతిభతో, నటనతో ప్రేక్షకులను అలరిస్తూ తమకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంటున్నారు. అయితే సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు చాలా మంది ఉన్నా రాజకీయ నాయకుల ఫ్యామిలీస్ నుంచి సినిమాలోకి వచ్చిన వారు చాలా తక్కువ. వారిలో ఓ హాట్ బ్యూటీ ఉన్నారు. అమ్మడు మామూలుది కాదండో, ఏకంగా మాజీ సీఎం మనవరాలంట. కానీ సరైన హిట్స్ లేక సతమతం అవుతుందని టాక్ నడుస్తోంది. ఇంతకు ఆ అమ్మడు ఎవరో తెలుసా? ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె ఓ హాట్ బ్యూటీ. ఇప్పుడు ఆ బ్యూటీ ఎవరో తెలియాలంటే లేట్ లేకుండా ఈ స్టోరీ ఎండ్ వరకు వాచ్ చేసేయండి. రాజకీయ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా తన అందంతో, నటనతో కుర్రాలను తన వైపు తిప్పుకుంటుంది ఓ సుందరి. నటన పరంగాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది, కానీ హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తుంది. ఆ బ్యూటీ ఎవరో కాదండి, బాలీవుడ్ అందాల భామ శర్వారి. ఈ అందాల భామ బాలీవుడ్లో హీరోయిన్గా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రేజీ బ్యూటీ మహారాష్ట్ర మాజీ సీఎం, లోక్సభ స్పీకర్ మనోహర్ జోషి మనవరాలని చాలా మందికి అసలు తెలియదు. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇంకా 10 ఏళ్ళు కూడా కాలేదు. అందులో నటి కన్నా అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సినిమాలే ఎక్కువ. అలాంటిది ఇప్పుడు నటిగా మంచి పాజిటివ్ వైబ్తో దూసుకెళ్తోంది. శర్వారి ఈ అమ్మడు ముంజా సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది అసికి 3లో హీరోయిన్గా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. కాగా ముందుగా ఈ సినిమాలో తృప్తి డ్రిమికిని ఛాన్స్ వచ్చిందట. ఏమైందో ఏమో తెలియదు, కానీ ఆమె ప్లేస్లోకి శర్వారి ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా 3 సినిమాలకు పనిచేసింది శర్వారి. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోస్కు నెట్టింట చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమెకు ఏమ క్రేజ్ కూడా ఉంది. హాట్ ఫోటోలతో కేక పుట్టిస్తుంది ఈ క్యూటీ.